తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన నటుడు జగపతి బాబు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. కాలం మారింది, పాత్రలు మారాయి. హీరోగా టాప్ లో ఉన్న జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా మరోసారి తన సత్తా చాటుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి. తన జీవితంలో ఎదురైన కఠిన దశల గురించి ఆయన తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఒకానొక సమయంలో తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని, అప్పులకు 60% వరకు వడ్డీలు కట్టిన రోజులు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కష్టాలేవీ కుటుంబానికి తెలియకుండా ఒంటరిగానే ఎదుర్కొన్నానని తెలిపారు. అంతేకాదు, తాను ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. అయితే ఇల్లు అమ్మినప్పుడు బాధ కలగలేదని, వస్తువుల పట్ల అతిగా ప్రేమ పెంచుకోవడం సరైంది కాదని జగపతి బాబు భావోద్వేగంగా చెప్పారు. ఈ కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వ్యక్తిని కూడా ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. నటుడు అర్జున్ తనతో "నీ అప్పులు తీరాలంటే నా పొలం అమ్మేస్తాను" అని అన్న మాటలను భావోద్వేగంతో పంచుకున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు తనను చిన్నవాడిలా చూసుకుంటారని, తన పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు స్నేహితులు ప్రాణం ఉన్నంతవరకు తోడుగా ఉంటారని జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది కేవలం ఒక నటుడి కథ కాదు, జీవితంలో పడిపోయినా మళ్లీ లేచే ధైర్యం ఉన్న వ్యక్తి కథ.